గారికి చాలా కృతజ్ఞతలు. నిన్న చెప్పినట్టే ఈవేళ ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో పుస్తకం చదవడం ఉన్న హ్యాబిట్ చాలా వరకు తగ్గిపోయిన కాలంలో సత్యజైన్ ఒక 100 ఏళ్ళు ఒక రచయితను గుర్తుపెట్టుకున్నారంటేనే అది చాలా గొప్ప విషయం. అది కాకుండా చాలా పద్మరాజు గారు లాంటి ఒక వ్యక్తికి కూతురుగా పుట్టడం అన్నదానికే నేను చాలా ధన్యవాదాలు అనుకుంటున్నాను. వ్యక్తిత్వం గురించి మాట్లాడమన్నారు. వ్యక్తిత్వం అంటే స్వభావం అని కూడా అనొచ్చు. గాలివాన్లో ఆయనే అన్నారు ఏంటంటే, రావు పడిన క్షోభ అంతా నేను పడ్డాను కానీ రావుని నేను కాదు అని. అదే లాంటి ఒక గాలివాన్ 1949లో భీమవరంలో ఒక పెద్ద గాలివాన్ వచ్చింది. అప్పుడు మేము ఎవరో పుట్టలేదు. గాలివాన్ నాన్నగారు కెమిస్ట్రీ హెడ్ డిపార్ట్మెంట్గా ఉండేవారు. దాని పేరు అప్పుడు WGB కాలేజ్ అనేవారు, వెస్ట్ గోదావరి భీమవరం కాలేజ్. ఇప్పుడు దాన్ని DNR కాలేజ్ అంటున్నారు. అప్పుడు అక్కడ రాత్రి విపరీతమైన గాలి వానలో చిక్కుకుని వీళ్ళు ఉండే ఇల్లు ఎక్కడైనా కూలిపోతుందేమో అని పక్కింట్లో వెళ్ళి వీళ్ళందరూ తలదాచుకున్నారు. కానీ ఏమైందంటే వీళ్ళిల్లు ఏమీ అవ్వలేదు, అలాగే ఉంది గాలివానకి. వెళ్ళిన పక్కిల్లు కూలిపోయి వీళ్ళందరూ అందులోంచి బయటకు వచ్చేసారు. ఆ అమ్మ మాత్రం చిక్కుకుపోయింది అందులో. అమ్మ గాలివానలో చిక్కుకుపోయి ఆ ఇల్లు మొత్తం 4 గోడలు కప్పు అన్నీ పడిపోయాయి. ఆ డెబ్రిస్ కింద ఉండిపోయింది అమ్మ. దాదాపు ఒక 3-4 గంటలు విపరీతమైన గాలివాన. లాంతర్లు కూడా బట్ట చుట్టి అక్కడ పెట్టేవారంటే లాంతర్లన్నీ ఆరిపోయాయి చీకట్లో. 3-4 కూడా చాలా చీకటిగా రాత్రిలో ఉండేది. చాలా విపరీతమైన గాలివాన అది. అప్పుడు ఆ తుఫాన్లో ఇరుక్కుని అమ్మ బతికుందో లేదో తెలీదు. కిటికీల మధ్యన రాళ్ళ మధ్యన పడిపోయింది. అది ఎక్కడ కొనుక్కం పెట్టి తవ్వాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎక్కడైనా తవ్వితే మనిషి మీద పడుతుందేమో అని తెలియదు, ఒకవేళ బతికుంటే అని ఆ భయం ఉండేది. ఆఖరి మా ఇంట్లో ఒక కుక్కని పెంచేవారు. ఆ కుక్క ఒక చోట, ఒక పర్టికులర్ చోట అక్కడే తిరుగుతుండే వాసనే, ఇక్కడే ఉంటుంటుంది ఎక్కడో అని చెప్పి అక్కడ మెల్లిమెల్లిగా ఒక్కొక్క రాయి తీసి మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఇటుగా తీసి అమ్మని బయటికి తీశారంట. అప్పటికి స్పృహ లేదు, ఎక్కడో కొన ఊపిరి ఉంది. అప్పుడు గబగబా అక్కడి నుంచి ఎడ్ల బండి మీద వేసుకుని స్టూడెంట్స్ లాక్కెళ్ళారు. నాన్నగారు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ బండిని లాక్కెళ్ళారు. బండిని లాక్కెళ్ళి కాకినాడ హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి అక్కడ చూసేటప్పటికి ఇంత సీరియస్ స్టేట్లో ఉన్న ఒక మనిషికి ఎనెస్థీషియా ఇస్తే ఇంకా చచ్చిపోతారు, కాబట్టి ఎనెస్థీషియా ఇవ్వలేము. ఆ బోన్స్ అని అప్పటికే ఇష్టమైనట్టు అతుక్కుపోయాయి అన్నమాట, విరిగిపోయాడు ఎముకలని అని చెప్పి ఆ ఎక్స్రే టేబుల్ ముందు నుంచి పడుకోబెట్టి అమ్మని ఒక్కొక్క ఎముక మళ్ళీ విరక్కొట్టి మళ్ళీ సెట్ చేశారట. అసలు ఆ అరుపులు, ఆ కేకలు, హోర్, హాస్పిటల్ అంతా హోర్ అనమాట, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అది నాన్నగారికి అసలు తట్టుకోలేదు. ఆయన ఫిజికల్ పెయిన్ అనేది ఎప్పుడు ఇంకొకరికి వచ్చినా తట్టుకోలేదు, ఆయనకు వచ్చినా తట్టుకోలేదు. సో ఆ చెవులు గట్టిగా మూసేసుకుని ఎక్కడో దూరంగా వెళ్ళి నిల్చున్నారట. అది వినిపించని చోటనే వెళ్ళిపోయి చాలా దూరంగా నిల్చుని ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఇలాగ 26 ఫ్రాక్చర్లు అయ్యాయి. ఇమాజిన్ 26 ఫ్రాక్చర్స్ తోటి ఆ మనిషి బతికి బయటపడి ఆ తర్వాత మమ్మల్ని కానీ మా అమ్మ ఇక్కడ ఈ పెళ్లి గర్డుల్లో ఇక్కడ మటుకు 8 ఫ్రాక్చర్లు అయ్యాయి. కానీ ఇంత దురదృష్టంలో ఒక అదృష్టం ఏంటంటే ఎక్కడా కూడా స్పైనల్ కార్డ్కి దెబ్బ తగలేదు. అది ఒక్కటి తప్ప మిగతా అన్ని ఎముకలు విరిగాయి. అది కూడా ఒక రకమైన మిరాకిలే, లేకపోతే వాడు కంప్లీట్గా ఏ బెడ్ రిడన్ అయిపోయి ఏ వీల్ చైర్కో పరిమితం అయిపోయేది. కాబట్టి ఇలా మెడికల్స్ చాలా ప్రాక్టీస్ స్టేజెస్ అండ్ ఫిక్షన్ అంట. జనరల్గా జీవితంలో జరిగేవి ఇంకా చాలా చాలా అద్భుతాలు మనకి రాయడం, ఇలా జరుగుతుందా అంట, కానీ ఎలాగైనా జరుగుతుంది, ఎలాగైనా జరగచ్చు. సో అలాగా అమ్మ బయటపడి ఆ క్షోభ రావు గారి క్షోభ కంటే ఎక్కువ అనుకుంటాను. మనం చచ్చిపోతామో అన్న భయం కంటే మన దగ్గరగా ఉన్నవాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు చచ్చిపోతామన్న భయం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది మనుషుల్లో. అప్పటికి అమ్మకి మేబీ లేట్ 20sలో ఉంటుందేమో, అంతే ఉంటుంది. అంటే నేను అది అయ్యాక 5-6 ఏళ్ళు అయ్యాక అప్పుడు నేను పుట్టాను అనమాట. అంటే అప్పటికి మా నాన్నగారికి అమ్మకి పెళ్ళి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. చాలామంది ఇప్పుడు వచ్చి ఇంకా పిల్లలు పుట్టలేదు, డోంట్ వరీ, మా అమ్మ నాన్నగారికి నేను 20 ఏళ్ళ తర్వాత పుట్టాను అని చెప్తుంటాను అనమాట అందరికీ. కాబట్టి చాలా తొందరగా పెళ్ళైంది వాళ్ళిద్దరికి. అమ్మకి 12-13 ఉంటాయి అనుకుంటాను. నా నాన్నగారికి 21-22 ఉండొచ్చు. 18 ఏళ్ళలో 17 ఏళ్ళలో MSc అయిపోయింది అప్పట్లో. అంటే మీరు 18 సంథింగ్ MSc అయిపోయి
డెమాన్స్ట్రేటర్గా చేరి కాకినాడలో అక్కడి నుంచి తర్వాత లెక్చరర్ అయ్యి అక్కడి నుంచి పిఆర్ కాలేజ్ కాకినాడ పిఆర్ కాలేజ్లో చేసి తర్వాత భీమవరం కాలేజ్కి వచ్చేసరికి కొంచెం రచయితగా పేరు అవన్నీ వచ్చేసాయి అన్నమాట. అప్పటికే కాకినాడ కాలేజ్లోనే ఈ నాటకాల స్టూడెంట్స్ని తీసుకెళ్ళి సో ఈ ఫిజికల్ పెయిన్ అనేది అసలు ఎక్కడ కూడా తట్టుకోలేదు అనమాట. తనకు చిన్న ఒక కోల్డ్ కాఫ్ ఒక అసిడిటీ వచ్చినా కూడా మా డాక్టర్ ఇప్పటికీ అంటూ ఉంటారు అనమాట, మీ నాన్నగారు నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనే మొత్తం సింటమ్స్ అన్ని చెప్పేసి ఆయనే ఏమని చేసుకోవాలో కూడా చెప్పేసేవారు. బికాస్ ఈ వాజ్ కెమిస్ట్ అనమాట. ఆ తర్వాత చాలా మందులు ఇది వాడకూడదు, ఇందులో కార్టిసాల్ ఉంది, ఇంట్లో ఇది ఉంది, ఇంట్లో అది ఉంది అని ఆయనతో కూడా ఆ మందులు అందులో ఏమున్నాయో ఆ టాబ్లెట్స్లో కూడా చూసుకుంటే ఆ మందులు వేసుకునేవారు కాదనమాట. సో చాలా మీ నాన్నగారు ప్రిస్క్రైబ్ చేయడమే చాలా కష్టం అనేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ విధ పర్ఫెక్షనిస్ట్ అనమాట. అన్ని ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలి అని. అది రాసినా సరే చదివినా సరే కూర్చుని పోస్చర్ ఎలా ఉండాలి, ఇలా కూర్చునే చదవాలి పుస్తకం, ఇలా పడుకుని చదవకూడదు, ఇలాంటివన్నీ అనమాట. చిన్న ఇప్పుడు ఏమైతే చెప్తున్నారో సైంటిఫిక్గా అప్పుడే చెప్పేవారు అనమాట. ఇట్ వాజ్ మచ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. ప్రతిదీ ఒక కాఫీ కలిపినా సరే, ఒక ముగ్గేసినా సరే, ఒక బట్ట కుట్టినా సరే, ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా చెప్పాలి. ఏదైనా ఒకటి ప్రొనౌన్స్ చేసినా సరే ఆయన పైగా ఆయనకి ఏం తెలుసో ఏం తెలియదు కూడా మాకు తెలియదు. మాకు తెలిసినందుకు నాన్నగారికి అన్నీ తెలుసు అనమాట. తెలియదంటూ ఇంతవరకు ఆయన తెలియని విషయం ఏదైనా ఉందా అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి విషయం సైంటిఫిక్గా కానీ వెదర్ ఇట్ ఈస్ ఎకనామికల్, సోషల్, పొలిటికల్, లిటరరీ ఏదైనా సరే అన్నిటి మీద చర్చించేవారు. సో ఇక్కడ ఉన్న కిరణ్ వీళ్ళందరికీ బాగా తెలుసు. చాలా డిస్కషన్స్ అయ్యేవి. అందరూ చిన్నపిల్లలు అప్పుడు, కామేష్, కిరణ్, మా శశనయ్య వీళ్ళందరూ వాళ్ళు 20s ఉండేవారు. సో అప్పుడు విపరీతం వాళ్ళతో పాటు దిగిపోయి చాలా తక్కువ మాట్లాడేవారు నార్మల్గా. కానీ ఏదైనా తను నచ్చిన టాపిక్ మీద వస్తే మటుకు ఆ డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగేది. అందరం కూడా కూర్చుని పక్కన అలా ఎప్పుడైనా ఒకరోజు అలా వచ్చేదన్నమాట. వచ్చినప్పుడు అందరం చుట్టూ కూర్చుని చాపేసుకుని చుట్టూ కూర్చుని వినేవాళ్ళు అనమాట, ఏమేమి చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు ఒక ఎన్లైటన్మెంట్ లాంటిది అనమాట. లేకపోతే అసలు సాధారణంగా పెద్దగా పట్టించుకునేవారు కాదు ఏది కూడా. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే చాలా చిన్నపిల్లడి మనస్తత్వం కొన్ని విషయాల్లో. ఏంటంటే మామూలుగా ఉన్న మనుషుల మీద పెద్దగా శ్రద్ధ వెళ్ళేది కాదు. ఏదో ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక క్లర్క్, ఒక గవర్నమెంట్ క్లర్క్, వాళ్ళ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనబడే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ కుతూహలత కనిపించేది, కొంచెం ఎక్కువ క్యూరియాసిటీ. ఇంకోటి ఏంటంటే మంచివాడు చెడ్డవాడు అన్నది మటుకు ఎప్పుడూ వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని ఎవరిని కూడా విభజించే ఆ గుణం లేదనమాట. వాడిలో ఆ గుణం ఉంది, వీడిలో ఈ గుణం ఉంది అనేవారు అంతే. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పని లేనప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి లక్ష్మీ కాలనీ ఉండేది. ఇక్కడ ఇప్పుడు జిఎన్టీ రోడ్ పక్కన లక్ష్మీ కాలనీలో మాధవపతి సత్య గారు, గోఖలే గారు వాళ్ళందరూ ఉండేవారు అనమాట. ఇక్కడ నుంచి మా ఇల్లు రాయపేటలో, లాయిడ్స్ రోడ్లో 13 నంబర్ బస్ ఎక్కి జిఎన్టీ రోడ్లో దిగేవారు. దిగి ఆ పక్క సందులో నుంచి నడిచేవారు, ప్యాక్ ఆడుకునేవారు వెళ్ళి కూర్చుని. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి జేబు కొట్టేసేవాడు ఎవడో వచ్చి. ప్రతిసారి బస్సులోని జేబు కొట్టేసేవారు. అయినా అమ్మాయి ఎప్పుడు అందరినీ వద్దు, మీరు ట్యాక్సీలో వెళ్ళండి. అప్పుడు ఆటో పెద్దగా ఉండేవి కదా మెడ్రాస్లో, ఎక్కువ ట్యాక్సీలే. సో మీరు ట్యాక్సీలో వెళ్ళండి, మీరు వెళ్ళినప్పుడు డబ్బులు పారేసుకుంటున్నారు, పర్సు పారేసుకుంటున్నారు, మీరు వెళ్ళొద్దు అంటే పెద్ద లేదు. ఈవేళ నేను వెళ్తున్నాను, డబ్బులన్నీ వేరే జేబులో పెట్టుకున్నాను, పర్సు మట్టుకు ఈ కింద లాంచీలో పెట్టుకున్నాను, కాబట్టి చాలా జాగ్రత్తగాను నేను చూసుకుంటాను డబ్బులు పోకుండా అని. అక్కడికి వెళ్ళి దిగగానే ఫోన్ అనమాట, డబ్బులు పోయాయి, పర్సు పోయింది అని. అంటే చాలా జాగ్రత్తగా నేను కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తున్నానే. ఎవడైనా నేను జేబులో చేయి పెడితే వెంటనే వాడు పట్టేసుకుంటామని. నాకు కూడా తెలియకుండా వాడు తీసేసాడు. అంటే మరి ఎంత స్కిల్ వాడికి బాబు, చాలా విపరీతమైన స్కిల్, అది చేయడం చాలా కష్టం కదా అనుకునేవారు అనమాట. సో దొంగని కూడా విపరీతంగా పొగిడేవారు అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ అలాగే చూసేవారు మనుషుల్ని, చాలా ఒక డిఫరెంట్ కోణంలో చూసేవారు అనమాట. మా ఇంట్లో దొంగతనం జరిగింది ఒకసారి. మా ఇంట్లో దాని మీద ఒక కథ కూడా రాశారు తర్వాత. ఆయన అడిగినట్టు ఆయన స్వభావానికి ఆయన రైటింగ్కి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. చుట్టూ మనుషుల మీద కథలు రాశారు. బయట ఎక్కడో ఊహలోకల్లో ఊహించి రాసిన చాలా తక్కువ. మా ఇంట్లో ఒక కవిత రుద్రయ్యో బొబ్బిల్కులో నాకు గుర్తులేదు, సినిమా హిందీలో తీస్తున్నారు అప్పుడు దాసనారాయణ గారు. దానికి ట్రాన్స్లేషన్ ఏమో రాఘర్ ఖాన్ హిందీలో డైలాగ్స్ రాస్తున్నారని చెప్పి నాన్నగారు తెలుగు నుంచి ఇంగ్లీష్కి టైప్ చేసి పంపిస్తున్నారు డైలాగ్స్. అప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక టేప్ రికార్డు పంపించారు. వాళ్ళు ఎప్పుడు ఆ టేప్ రికార్డులు పనిచేసేది కాదు. నేను కొత్త టేప్ రికార్డు కొనుక్కున్నాను, మా అత్తగారి దగ్గరే ఉండేది.
లాయిడ్స్ రోడ్లో ఉండేది, లక్ష్మీపురంలో మా నాన్నగారు తెప్పించుకున్నారు. అంటే మీ టేప్ రికార్డ్ వెళ్ళిపోయాయి కొత్తది. అప్పుడు కొత్తగా నేషనల్ పానాసోనిక్ ఇంత పెద్ద పెద్ద టేప్ రికార్డులు వచ్చేవి. ఆ గ్రాఫిక్ ఈక్వలైజర్ అవన్నీ చాలా ఇదిగా ఉండేది చూడడానికి. మాకు చాలా క్రేజ్, మాకు కొత్తగా వచ్చాయి. ఆ కొత్త టేప్ రికార్డు తీసుకొచ్చి ఇచ్చాను. దాంతో కూర్చుని చేస్తున్నారు. టైప్ చేసుకుని రాత్రి డైరెక్ట్గా టైప్ చేయడమే. ఎప్పుడు కూడా కథలైనా సరే అందులో ఒక్క తప్పు వచ్చేది కాదు. ఇప్పటిలాగా స్పెల్ చెక్ ఏమీ లేవు అప్పట్లో. ఒక రెమెంటెడ్ టైప్ రైటర్ ఉండేది, దాంట్లో కొట్టేవారు. టైప్ కొట్టేసి పేపర్లు అన్ని పెట్టేసి రాత్రి అమ్మ నాన్నగారు ఇద్దరు పడుకున్నారు. పొద్దున్న లేచేసరికి 2 టేప్ రికార్డర్లు, నాన్నగారి పర్సు, ఒక షీఫస్ పెన్ ఉండేది. ఎంబీ శాస్త్రి గారు ఎప్పుడో ప్రజెంట్ చేశారు నాన్నగారికి కాకినాడలో. ఆ పెన్ను అన్నీ పోయాయి. దొంగలు ఎవరో వచ్చి అన్నీ ఎత్తుకుపోయాడు. పక్కనే ఒక పోలీస్ మా అమ్మాయిని పిలిచేవాడు, మా పక్కింట్లో ఆయన ఎస్ఐ ఆయన వెంటనే వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయాలి అని చెప్పేసి నాన్నగారిని తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం మీద దొంగని పట్టుకున్నారు. అప్పట్లో ఎలా ఉండేదంటే దొంగని పట్టుకున్న తర్వాత పోలీసులు ఆ దొంగని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. పోలీసులు తీసుకొచ్చి మళ్ళీ ఆ క్రైమ్ని రిపీట్ చేయించారు. మరి ఎలా ఎలా దొంగలించాడు అనేది మరి మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట, డెమాన్స్ట్రేషన్. అప్పుడు ఏమైందంటే ఒకరోజు నేను లేని ఇంట్లో, నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. అప్పుడు నాకు పెళ్ళయింది. మా అత్తగారికి వెళ్ళాను. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్సే. ఫోన్ చేసి ఇలా సీతం ఉందా అంటే లేదు, బయటకు వెళ్ళింది. రాగానే రమ్మని చెప్పుకోవాలి. సరే నేను రాగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి అర్జెంట్గా రమ్మని చెప్పుకోవాలి. అర్జెంట్గా వస్తే మిస్ అయిపోయావే, ఒక గంట ముందు వచ్చి ఉంటే అది ఒకటి తీసుకొచ్చాను. వాడిని చూడాలి, కుర్రాడు ఎంత చురుగ్గా ఉన్నాడంటే చాకులంటే కుర్రాడు అని ఇంకా వాడి గురించి అనమాట. చాకులో ఉన్నాడు వాడు అసలు ఏదోనా వేరే దీంట్లో ఉంటుంటే అసలు ఎక్కడ వెళ్ళిపోయేవాడు వాడు. ఎలా బల్లిలో ఎక్కేసాడు అలాగా. ఆ కప్పు మీద ఎక్కి, ఆ పెంకుల మీద ఎక్కి, ఆ డాబా మీదకి ఎక్కేసి ఆ పైకి వెళ్ళి పెళ్ళిగా గడియ తీసి మేమిద్దరం ఎప్పుడు మాకు నిద్ర సరిగ్గా పట్టవు అంటూనే ఉండేవా అంటే అనేది మీ అమ్మ. ఆ నిద్ర పట్టని మీ అమ్మ కూడా తెలియకుండా తీసుకెళ్ళిపోయాడు. ఈ 2 టేప్ రికార్డులు పోయాయి. ఎలాగంటే అమ్మ అయితే టేప్ రికార్డులు పోయాయి, నీకేం బాగలేదన్నమాట. అంటే అది ఏం చేస్తాం, పోయిన తర్వాత ఏం చేయలేం కదా. అది తీరా తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో పెట్టారు. పెట్టిన వాటిని యూజువల్గా మనం ఏమైనా పోతే ఏవో కొండ గుర్తులు ఉంటాయి, దాని మీద గీత ఉంటుంది, దాని మీద ఏదో స్టిక్కర్ ఉంటుంది, ఏదో ఉంటుంది, నాది అని మనం ఐడెంటిఫై చేయగలం. పోలీస్ వాళ్ళు చేసేసి నెంబర్ ఉంటుంది, మీకు చేసి నెంబర్ తెలిసిన ఎప్పుడు రాసి పెట్టుకోం. కొండవాటి మీద ఏదైనా నంబర్లు ఎప్పుడు రాసి పెట్టుకోం. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఐడెంటిఫికేషన్ ఇలాంటి ఒక 10 టేప్ రికార్డులు పెట్టేసి కోర్టుకి ఎప్పుడు వెళ్ళలేదు. పైగా కోర్టుకి వెళ్ళడానికి ఒక పెద్ద నర్వస్నెస్, ఏదో ఈయన తప్పు చేసినట్టు. ఆ దొంగేమో హాయిగా వచ్చి వాడిని చెండపడి జైలు నుంచి తీసుకొచ్చాక వాడు హాయిగా వచ్చాడు, కూర్చున్నాడు, బిర్యానీ వాడికి ఇచ్చాక వాడు శుభ్రంగా తిన్నాడు. ఈయనేమో ఎండలో అక్కడ ఒక చెట్టు కూడా లేదు, నీడని ఆ సైదాపేట కోర్టులో నించుని చెమట్లు పోసేసి దాదాపు సన్ స్ట్రోక్ వచ్చినంత పని అయ్యి, ఆ తర్వాత ఈయన వెళ్ళి అక్కడ ఏదో తప్పు చేసినట్టు వెళ్ళి అక్కడ నించుని పోలీసు వాళ్ళ ముందర వాళ్ళు తెలియదు అయితే మీద కాదు తెలియనప్పుడు ఇదే అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేసి ఇంకా మీద పెట్టి ఈయన కన్ఫ్యూజ్ చేసి ఈయన కన్ఫ్యూజ్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఇంక నేను చస్తే వెళ్ళని నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను అని పోలీసు వాళ్ళు దొంగే బెటర్ పోలీసు వాళ్ళకంటే అలా ఒక కన్ఫ్యూజన్కి వచ్చేసారనమాట ఆ ఇన్సిడెంట్ తోటి. ఆ తర్వాత యువలో రాశారు, కోర్టు పక్షాన కథ రాశారు, దాదాపు దాని మీద బేస్ చేసుకున్నాను అనమాట. అప్పుడు యువలో దీపావళి సర్టిఫికేట్ వచ్చేది, ఇంతలా ఉండేది. ఇప్పుడు యువ వస్తుందో లేదో నాకు తెలియదు. సో అప్పుడు ఆ యువలో దీపావళి సర్టిఫికేట్ రెగ్యులర్గా ప్రతిసారి కథ రాసేవారు అనమాట. ప్రతిసారి లాస్ట్ మినిట్లో పొద్దున్నే 5ంటికి లేచిపోయేవారు. లేచిపోయి కథ టైప్ చేసేసి నేనే తీసుకెళ్ళి మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్లో వచ్చి రిజిస్టర్ పోస్ట్ చేయాలన్నమాట. ప్రతిసారి తీసుకొచ్చి వాళ్ళు ఫోన్ చేయగా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి పోస్ట్ చేసేదాన్ని అనమాట. కథని అమ్మాయికి టైం అయిపోతుంది తొందరగా ఇమ్మని కథ అది అది అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి పోస్ట్ చేసేదాన్ని అనమాట. ఇలాగ 1, 2 అంటే ఇలా చాలా సంఘటనలు అనమాట. ఆయన మనస్తత్వం, ఆయన రైటింగ్స్కి చాలా చాలా దగ్గర సంబంధాలు. చాలా మంది మా బంధువులు దెబ్బలకు వచ్చేవారు ఊర్లోంచి, ట్రైన్లు పట్టుకుని బస్సులు పట్టుకుని వచ్చేసి నా మీద కథ రాసావు, నా గురించి రాసావు, నేను అలాంటి వాడినా అంటే అప్పుడే నువ్వు కాదే అంటే లేదు లేదు నాకంటే నేను నీకు బాగా తెలుసు, నేను ఏమనుకుంటున్నాను అని చెప్పి చాలామంది మా పెద్దమ్మలు అత్తలు వీళ్ళందరూ చాలాసార్లు వచ్చేసి దెబ్బలాట పక్క వాళ్ళు మీకు అడగడం ఉందంటే ఇది మీరేనా, ఈ కథలు చదివితే మీలాగే అనిపిస్తుంది అని వాళ్ళు అడిగేవారు. అందుకని కోపం వచ్చేసి ఇలాగ ఇంత ఏమంటారు మానవత్వం చాలా ఇంత దిగింది అనమాట కథ
చెప్పాలి, ఒక ఏ విషయాలైనా, ఏ కథ రాసినా సరే, దేనికైనా సరే ఒక పక్క సైంటిఫిక్ అప్రోచ్ అనమాట ప్రతిదానికి. అమ్మకు ఒకసారి కాల్గా వచ్చింది, మా వచ్చి రాత్రి అంతా చాలా విరోచనాలు బాధపడింది. డాక్టర్ ఏమో ఒక బెడ్ రెస్ట్ ఉంటాను 2 రోజులు. నాన్నగారు ఎప్పుడు కూడా వంటింట్లోకి పెద్దగా వచ్చేవారు కాదు. ఒక కాఫీ పెట్టడం అనేది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనమాట. దాన్ని ఇంత 2 ఇంచెస్కి కరెక్ట్గా కాఫీ పొడి వెయ్యి అని చెప్పి ఫిల్టర్లో ఎలా కాఫీ డికాక్షన్ ఎలా వేయాలో అనమాట. దాన్ని గట్టిగా నొక్కకూడదు, మరీ మెల్లిగా వదిలేయకూడదు. దాన్ని నొక్కితే కానీ డికాక్షన్ పడదు. ఇలాగా మీరు వెళ్ళండి బయటికి, మేము కాఫీ పెట్టి తీసుకొస్తామంటే అదే మీకు కుదరదని చెప్పి అక్కడే నిల్చుని మా చేత ఇలాగా. పైగా మాకేమో కొన్ని ఆయన ఎప్పుడు కూడా ఇది చెయ్యద్దు, ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు మాకు. నాకు కానీ మా చెల్లెలు కానీ మా తమ్ముడు కానీ ఎవరికి చెప్పలేదు. కానీ ఆయన చూసి చాలా విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే రాగానే 5ంటికి లేచి కాఫీ తాగేవాళ్ళనమాట. స్ట్రాంగ్గా ఉండాలి ఆ కాఫీ, పాలు అప్పుడే పొంగి ఉండాలి, ఇలాంటివేవో చాలా ఉండేవి ఆ కాఫీ తాగితే మేము దగ్గరికి వస్తే చిచ్చి కాఫీ అమ్మ తాగకూడదు, నాకు ఎలా అలవాటు చూడు, అంతే మీరు అలవాటు చేసుకోకూడదు ఇలాంటివన్నీ అలా చెప్పేవారు అనమాట. కాబట్టి ఇప్పటిదాకా నాకు మా చెల్లెలకి కాఫీ అలవాటు రాలేదు. ఎప్పుడు చూపించినా చిచి కాఫీయా అనేవాళ్ళం. ఎందుకో మెడ్రాస్లో ఉంటే మీరు కాఫీ తాగరా అని చాలా మంది అడిగేవారు మమ్మల్ని. కానీ ఆ అలవాటు ఎప్పుడు అవ్వలేదన్నమాట. అలవాటు అవ్వకపోవడానికి ఒక విధంగా ఇలాంటి కారణాలు అనమాట. అందుకని కాఫీ తాగకూడదని ఎప్పుడు అనలేదన్నమాట. తాగలేమనేవారు కాదేమో, అది వేరే విషయం. కానీ ఎప్పుడు అలాగా కొన్ని ఆయన సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. ఆటోమేటిక్గా పొద్దున 5ంటికి లేచిపోయేవారు. మేము పైన పడుకునేవాళ్ళం లక్ష్మీపురంలో, ఇంకా పిల్లల ముగ్గురం. ఆ బెల్ నొక్కుతూ ఉండేవారు. భక్తి రంజని అని ప్రోగ్రామ్ వచ్చేది రేడియోలో. అప్పట్లో 6 గంటలకు 6:30 వచ్చేది భక్తి రంజని. ఆ భక్తి రంజని వచ్చేలోపు మేము అందరూ స్నానాలు అయిపోవాలన్నమాట. ఆయనకి పని ఉన్నా లేకపోయినా సరే రోజు పొద్దున్నే 5ంటికి లేచిపోయి టైం మిషన్ దగ్గర కూర్చొని రాసుకునేవారు. ఇట్స్ లైక్ ఒక రెగ్యులర్ ప్రక్రియ అనమాట, ఒక రెగ్యులర్ డిసిప్లిన్ అనమాట. మా ఇంట్లో పిల్ల శ్రీనివాస్ అని ఆయన కూడా ఒక రైటర్, ఆయన ఉండేవారు. చాలా చాలా తెలివైన వాడు. హిందీ, ఉర్దూ అన్ని మీద బాగా పట్టుంది, కానీ బద్ధకం, రాయాలంటే బద్ధకం ఉండేది. ఇప్పుడు నాన్నగారితో వచ్చి నాకు ఏం రాయాలో రోజు కూర్చొని రాయలేవారు, 2 గంటలు అనేవారు. ఏం రాసినా పర్వాలేదు, 2 గంటలు రోజు రాయి అంటే నాకు ఏం రాయాలో తెలియట్లేదండి అంటే ఏమి రాయాలో తెలియట్లేదు అన్నది రాయి 2 గంటలు. అలాగైనా అలవాటు అవుతుంది ఒక డిసిప్లిన్. అలాగా సెల్ఫ్ డిసిప్లిన్ ఆయన స్టూడెంట్స్కి కూడా ఇవాళ అడిగితే పీకే రావు గారు కానీ ఎవరైనా అప్పటి పాత స్టూడెంట్స్ అడిగితే చాలా వరకు ఆయన చూసి ఆయన డిసిప్లిన్ ఆయనకి చాలా వరకు వచ్చాయి. కానీ చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు. అదేలాగా కథలు కూడా చాలా అలాంటి రిఫ్లెక్ట్ అవుతాయి. ఆయన జీవితంలో చాలా వరకు చూసి వాళ్ళు చాలా దగ్గర సంబంధాలు ఉన్న కొన్ని క్యారెక్టర్స్కి పేరు కూడా మార్చలేదు ఆయన. పద్దాలు కానీ, పుల్లి కానీ, దర్జీ వెంకటేశ్వరులు కానీ, వాళ్ళు ఎవరి పేరు కూడా ఆయన మార్చలేదు. అదే పేరు పెట్టారు, కథల్లో కూడా అదే పేరు పెట్టారు. అప్పటికి వాళ్ళు లేరు, ఉన్నా కూడా అదే పెట్టేవారేమో. పుల్లి అంటే విపరీతమైన ప్రేమ. పుల్లి వాళ్ళకి దాని పాలిచ్చేది వీళ్ళందరికీ. అలాగా దర్జీ వెంకటేశ్వర దగ్గర కుట్టడం నేర్చుకుని అతనికంటే బాగా కుట్టడం మొదలుపెట్టారు. మా అందరి బట్టలు చిన్నప్పుడు ఆయనే కుట్టేవారు. ఎప్పుడు మేము టైలర్స్కి ఇవ్వలేదు. స్కూల్కి, బర్త్డేకి, వాటికి పెద్ద పెద్ద పుస్తకాలు ఉండేవి. అప్పుడు 3 మార్కెట్కి వెళ్ళి ప్యాటర్న్ బుక్స్ తెచ్చుకునేవారు. అది చూసి కుట్టడం పెద్ద హాబీ ఆయనకి. అండ్ సూట్లు కూడా కుట్టేసేవారు, ప్యాంట్లు షర్ట్లు కాకుండా. యూరప్కి వెళ్ళారు నాన్నగారును, ఇంకొక గుజరాతీ రైటర్ని స్టేట్ గెస్ట్గా తీసుకెళ్ళారు యూరప్కి. 3 వీక్స్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సూట్, అప్పుడు ఇండియా సిల్క్ హౌస్ అని ఉండేది మౌంట్ రోడ్లో, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఒక్కళ్ళే సూట్లు కుట్టేవారు అప్పట్లో. సో అక్కడికి వెళ్ళి వాడిని పక్కన కూర్చోబెట్టి ఇలా కాదు, నాకు ఈ ప్యాటర్న్లో కావాలి, ఇలా రౌండ్ కాలర్ సూట్ కావాలి, ఎక్కడో కాలర్ ఎక్కడో దీంట్లో చూసారని చెప్పి ఈయన కట్ చేసి ఈయన కుట్టుకుని ఆ సూట్ లోపల సాటిన్ లైనింగ్ అదే ఉండేది. అదంతా ఈయన ఎలా వేయాలో వాళ్ళకి చెప్పి కుట్టించుకు తీసుకొచ్చారన్నమాట సూట్స్. అప్పుడు మీకు ఇచ్చారండి. సో అలాగా ఆ సూట్స్ అంటే కుట్టడం అది కూడా పర్ఫెక్ట్ అనమాట. మేము స్కూల్కి పుట్టినరోజు చేసుకెళ్తే మీ నాన్నగారు టైలరా అని అడిగారు. అడిగితే ఏడు మా నాన్నగారు టైలర్ కాదు అని చెప్పేసి ఇంటికి వచ్చి మీరు టైలర్ అని అడిగారు అంటే అది తప్పే లేదమ్మా, టైలర్కి ఏమన్నా తక్కువ అనుకుంటావా, నేను ఎలా రైతు అలాగే టైలర్లు కూడా అని చెప్పాను అనమాట. సో దేనికి కూడా వాడు పని మనిషి అయినా వాడు ఎవరినైనా కూడా ఒక ఆ స్థాయి, ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అనేది చాలా నమ్మిన వ్యక్తి. అయితే నేను ఎక్కువ టైం తీసుకుంటాను అనుకుంటున్నాను. కాబట్టి ఇలా మాట్లాడుతూ పోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ
మరి ఒకసారి మద్రాస్ యూనివర్సిటీ వారికి ఇక్కడ కూడిన మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సెలవు. కృతజ్ఞతలు. వారి వ్యక్తిత్వం గురించి చక్కటి విశేషాలు చెప్పారు. ఇందాక సీత గారు మాట్లాడుతుంటే బాలు కొత్తరాజు గారు వ్యాసం దాని గురించి రాసుకున్నటువంటి విశేషాలు నాలో ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదు. అలాగని నాలో ఏదో ఉంది, ఏదో చేసేస్తారనే అహంకారం నాలో లేదు. నేను చాలా సీదాసాదా మనిషిని. కాబట్టి నేను నా కథలో ఎక్కడ నాయకుడిని కాను. కాకపోతే నా నిజ జీవితంలో సంఘటన ఉదాహరణ ఆధారంగా గాలివానాన్ని కథానికి రాశారు. దానికి అంతర్జాతీయ అవార్డు వచ్చింది అని చెప్తూ ఇందాక వారు చెప్పినటువంటి సంఘటన చెప్తూ చివరికి దాని చమత్కారం ఏంటంటే నాకు ఇటువంటి దుస్థితిని నేను ఎదుర్కొన్నాను, కానీ రావులు మాత్రం నేను కాను. ఆ రావుకున్నటువంటి అనుభవం, ఆ అనుభూతితో అది నాకు లేదు అని చెప్పడం. తర్వాత ఆయన ఒక మంచి విషయం, ఆయనలో ఉన్న గుణాన్ని ఆయనే విశ్లేషించుకుంటూ ఇందాక సీత గారు అన్నట్టుగా ఆయన జీవితంలో ఆయన ముఖ్యంగా బాల్యంలో చూసిన వ్యక్తుల్ని, అంటే వాళ్ళతో దగ్గర సంబంధాలు లేకపోయినా వాళ్ళని గమనిస్తున్న వ్యక్తుల్ని, ఆ తర్వాత అక్కడ సంఘటనలు ఆధారంగా చూసుకుని ఆయన తర్వాత తన రచనలో చాలా చోట గాలివాన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పంతం అనే కథానికి కానివ్వండి, లేకపోతే బాల్యం అనే కథానికి కానివ్వండి, ఇలా ఏ కథానికి తీసుకున్నా కూడా ముఖ్యంగా కథానికల్లో ఆయన బాల్య ప్రభావం ఉంది. ఆయన ఏమంటారంటే ఇప్పుడు కొన్ని సూత్రాలని లేదా నాకు నచ్చిన విశేషాలని నేను రాయాలని అనుకుని కూర్చున్నప్పుడు ఒక్కొక్క పాత్ర తెరదవలించుకుంటూ నా దగ్గరికి వస్తూ నన్ను గురించి కథ రాయమని నన్ను అడిగేవి. క్రమంగా ఆ పాత్రలోకి వెళ్ళి రచనలు చేయడం జరిగింది. అది అన్నిటికీ ఆధారాలు ముఖ్యంగా ఆయన జీవితంలో ఆయన చూసుకునే మరి ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చెప్పినటువంటి సీత గారికి కృతజ్ఞతలు చెప్తూ